ఆవేశం అనేది మనస్సులోని ఒక ప్రతికూల వికారము. ఆత్మ ఎల్లప్పుడూ నిర్మలమైనది మరియు నిర్వికారమైనది. అయితే భగవంతుని లీలను కొనసాగించడం కోసం అవిద్య శక్తి ఆ రూపాన్ని తీసుకుంది. మీరు చండీ పాఠం లేదా దుర్గా సప్తసతి చదివితే యాదేవి సర్వభూతేషు కామరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దీని అర్థం, ఈ జీవులందరిలోనూ కోరిక రూపం ధరించిన ఆ దేవికి నేను నమస్కరిస్తున్నాను. సృష్టికర్త అయిన బ్రహ్మకి కూడా రజోగుణం యొక్క ఖచ్చితమైన స్థానం ఎక్కడ ఉందో తెలియదు. భగవద్గీతలో ఇంద్రియాలు మరియు బుద్ధి రజోగుణానికి స్థానాలని చెప్పబడింది. నిజానికి కోరిక శరీరంలో సర్వవ్యాపితంగా ఉంటుంది. ప్రతి కణం, ప్రతి అణువు, ప్రతి ఎలక్ట్రాన్ రజోగుణంతో నిండి ఉంటుంది. రజోగుణం అనే మహాసముద్రంలో అంతర్ప్రవాహాలు, జలాంతర్గత ప్రవాహాలు ఉంటాయి. రజోగుణం ప్రబలంగా ఉన్నప్పుడు మనోసముద్రం నుండి ఉద్భవించే మార్పునే ఆవేశం అంటారు. యువతీ యువకులలో కామవాంఛ బీజస్థితిలో ఉంటుంది. అది వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు. చెట్టు విత్తనంలో ఎలా గుప్తంగా ఉంటుందో అలాగే పిల్లల మనస్సులో వాంఛ కూడా బీజస్థితిలో ఉంటుంది. యువతీ యువకులు కౌమార దశకు చేరుకున్నప్పుడు ఈ వాంఛ సమస్యాత్మకంగా మారుతుంది. స్త్రీ పురుషులు వాంఛకి బానిసలవుతారు. వారు నిస్సహాయులవుతారు. వారు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు స్త్రీ పురుషుల మధ్య, అబ్బాయికి అమ్మాయికి మధ్య లింగంలో పెద్ద తేడా ఉండదు. వారికి యుక్త వయస్సు వచ్చినప్పుడు తీవ్రమైన మార్పు వస్తుంది. శరీరం, చూపు, స్వరం మరియు ప్రవర్తన పూర్తిగా మారిపోతాయి. మామిడి చెట్టు మొత్తం దాని కొమ్మలు, ఆకులు, పండ్లతో సహా విత్తనంలో సూక్ష్మ రూపంలో ఇమిడి ఉంటుంది. అది వ్యక్తమవడానికి సమయం పడుతుంది. అదేవిధంగా మీరు బాలుడిగా ఉన్నప్పుడు కామవాసన మనస్సులో దాగి ఉంటుంది. 18 ఏళ్ల వయస్సులో అది వ్యక్తమవుతుంది. ఇక 25 ఏళ్ల వయస్సులో శరీరం మొత్తాన్ని నింపుతుంది. ఇక 25 నుండి 45 ఏళ్ల వయస్సు వరకు బీభత్సం సృష్టిస్తుంది. ఆపై క్రమంగా క్షీణిస్తుంది. మానవులు 25 నుండి 45 మధ్య వివిధ రకాల దుష్కార్యాలు చేస్తారు. ఇది జీవితంలో అత్యంత కీలకమైన కాలం. జ్ఞాని లేదా ఋషి మనస్సులో ఇంద్రియ సంబంధమైన ఆలోచనలు తలెత్తవు. అతను ఒక పుస్తకాన్ని లేదా ఒక స్త్రీ శరీరాన్ని తాకినప్పుడు అతని భావనలో ఎలాంటి భేదం ఉండదు. బ్రహ్మచర్యంలో స్థిరపడిన పురుషుని మనస్థితి ఇలాగే ఉంటుంది. సాధకునికి అప్పుడప్పుడు లైంగిక ఆలోచనలు రావచ్చు, కానీ వాటిని అదుపులో ఉంచుకోవాలి. నిమ్మరసం లేదా చింతపండు రసాన్ని బంగారు పాత్రలో ఉంచితే అది పాడవదు. దానిని ఇత్తడి లేదా రాగి పాత్రలో ఉంచితే అది పాడైపోయి విషంగా మారుతుంది. అదేవిధంగా నిరంతరం ధ్యానం చేసే వ్యక్తి యొక్క స్వచ్ఛమైన మనస్సులో ఇంద్రియ సంబంధమైన వస్తువులను చూసినప్పుడు ఇంద్రియ సంబంధమైన ఆలోచనలు ఉన్నప్పటికీ అవి ఆ వ్యక్తిలో వికారాన్ని లేదా తీవ్రమైన ఉద్రేకాన్ని కలిగించవు. కానీ అపవిత్రమైన మనస్సు గల వ్యక్తులలో ఇంద్రియ సంబంధమైన ఆలోచనలు ఉంటే వారు ఇంద్రియ వస్తువులను చూసినప్పుడు అవి వారిలో తక్షణ ఉద్రేకాన్ని కలిగిస్తాయి. అధిక శాతం మందిలో లైంగిక వాంఛ చాలా తీవ్రంగా ఉంటుంది. కొందరిలో లైంగిక కోరిక అప్పుడప్పుడు కలిగి త్వరగా తగ్గిపోతుంది. మనస్సులో కేవలం
ఒక సాధారణమైన కలవరం మాత్రమే ఉంటుంది. సరైన సాధనా పద్ధతి ద్వారా దీనిని కూడా పూర్తిగా నిర్మూలించవచ్చు.